Hello everyone, I am Dr. Varsha Reddy, consultant pediatric neurologist, Yashoda Hospital, Secunderabad. సో ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ చాలా ట్రెండింగ్, చాలా ఎమోషనలీ అటాచ్డ్ టు పేరెంట్స్. ఇట్ ఈస్ అబౌట్ పునర్విక. సో అసలు ఎస్ఎంఏ అంటే ఏంటి? ఈ వ్యాధికి వచ్చే లక్షణాలు ఏంటి? దీనికి ఇంజెక్షన్ నిజంగా అంత కాస్ట్లీనా? దాని ఎఫెక్ట్స్ ఏంటి? ఎన్నిసార్లు ఇవ్వాల్సి వస్తుంది? అది కంప్లీట్ క్యూరా? అనే క్వశ్చన్స్ నాకు చాలా రోజుల నుంచి పేషెంట్స్ కానీ మీడియా వాళ్ళు కానీ అడుగుతున్నారు. సో దీన్ని మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎంఏ అంటే ఏంటి? ఇది ఒక న్యూరోమస్క్యులర్ డిసీజ్. ఓకే. సో ఇది ఒక జెనెటిక్ కండిషన్, జన్యు రిలేటెడ్ వ్యాధి. స్పైనల్ మస్క్యులర్ ఎట్రోఫీ. దీంట్లో చాలా రకాలు ఉంటాయి. పుట్టినప్పటి నుంచి పెద్దవాళ్ళ దాకా ఏ ఏజ్లో అయినా రావచ్చు. కానీ మనం తరచుగా చూసేది ఎస్ఎంఏ టైప్ 1. అది పుట్టిన పిల్లల్లో 6 months నుంచి 1.5 year ఏజ్ మధ్యలో మనం చూస్తాం. ఓకే. సో ఈ వ్యాధి కాజ్ ఏంటి అంటే ఈ ఎస్ఎంఎన్ జీన్ అనే డిఫెక్ట్ వల్ల మనకు ఎస్ఎంఎన్ ప్రోటీన్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. సో మనకు నార్మల్గా బ్రెయిన్ నుంచి మజిల్స్కి రావడానికి నరాలు వైర్స్లో ఉంటాయి. సో బ్రెయిన్ నుంచి స్పైనల్ కార్డ్ నుంచి మన మోటార్ న్యూరాన్స్ నుంచి మజిల్స్కి. దానివల్ల మనము మజిల్ మూమెంట్ అనేది చేయొచ్చు. సో ఎప్పుడైతే ఈ మజిల్స్, ఈ నరాల పైప్ లైన్లో మనకు ఈ ఎస్ఎంఎన్ ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటుందో, ఈ ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల ఆ సిగ్నల్స్ అనేవి కరెక్ట్గా పాస్ కాకుండా నరాల నుంచి మజిల్స్కి వీక్నెస్ అనేది కాజ్ అవుతుంది. సో ఇది యాక్చువల్లీ ఒక నరాల వ్యాధి, కానీ మన వీక్నెస్ మాత్రం మజిల్స్లో కనిపిస్తుంది. ఓకే. సో ఇది మనకు జెనెటిక్ కండిషన్. సో ఎవ్రీ ప్రెగ్నెన్సీలో మనకు క్యారియర్ పేరెంట్స్ ఇద్దరు ఉంటే పిల్లల్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దాంట్లో కూడా 25% పిల్లలకి నార్మల్ అవకాశం ఉంటుంది. 50% వాళ్ళు క్యారియర్ స్టేటస్ సైలెంట్ డిసీజ్ పేరెంట్స్ లాగానే ఉండొచ్చు. మిగతా 25% వాళ్ళకి సివియర్లీ ఎఫెక్టెడ్ ఉంటుంది. సో టైప్ 1 అనేది మనకు నార్మల్గా సిమ్టమ్స్ చూసుకున్నట్లయితే, సో పిల్లలు పుట్టినప్పటి నుంచి చూసుకుంటే మెడ నిల్వకపోవడం, హైపోటోనియా, ఫ్లాపీ ఇన్ఫెంట్ అంటే లూజ్గా ఉండడం, బాడీ స్లిప్ అవుతూ ఉండడం ఎత్తుకుంటే, అండ్ చెయ్యి కాలు ఎక్కువ పైకి మూమెంట్ చేయకపోవడం, అండ్ ఫీడింగ్ ఇష్యూస్ ఉండడం, వెయిట్ గెయిన్ కాకపోవడం. సో ఈ కండిషన్స్ అని మనం ఇనిషియల్గా చూస్తాం. సో ఈ కండిషన్స్ ఎప్పుడైతే ఉంటాయి, ఇది ప్రిడామినెంట్లీ మోటార్ వీక్నెస్ అంటే మోటార్ డెవలప్మెంటల్ డీలే అని అంటాం. ఓకే. సో దీనికి టెస్టింగ్, డయాగ్నోసిస్ ఏంటి? సో అర్లీ డయాగ్నోసిస్ ఇస్ ద మెయిన్ స్టే హియర్. సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనము ఎస్ఎంఏ సస్పెక్ట్ చేస్తే మనం ఎస్ఎంఏ జీన్ టెస్టింగ్, దాని కాపీస్ ఇవన్నీ జెనెటిక్ టెస్టింగ్ చేస్తాము. సో ఆ జెనెటిక్ టెస్టింగ్లో ఒకసారి కన్ఫర్మ్ అయినాక దాంట్లో మనకు టైప్ 1, టైప్ 2 బేస్డ్ ఆన్ ద ఏజ్ అండ్ డిసీజ్ ఆన్సెట్ ఎప్పుడు ప్రెజెంట్ అవుతుందని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. సో ఈ డిసీజ్ కన్ఫర్మ్ అయినాక దీనికి ఉన్న ఆప్షన్స్ ఏంటి, ఏ ఏజ్కి మనం ఏ మెడిసిన్స్ అనేది వాడాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఎస్ఎంఏ టైప్ 1 అనేది మనకు బిలో 6 months ప్రెజెంట్ అవుతుంది. అండ్ దెన్ సివియర్ ఫార్మ్ ఆఫ్ ద డిసీజ్ ఉంటుంది. చాలా లైఫ్ థ్రెటనింగ్ ఉండొచ్చు. దానివల్ల ఫీడింగ్ ప్రాబ్లమ్స్, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, రెస్పిరేటరీ మజిల్ వీక్నెస్ అనేది ఉంటుంది. అండ్ 2 years లోపు మనం గనక ఈ లైఫ్ సేవింగ్ ఇంజెక్షన్ అంటే ఈ మజిల్ సేవింగ్ ఇంజెక్షన్ అని చెప్పొచ్చు, 16 crore డ్రగ్ ఏదైతే మనం వింటున్నామో, సో దీన్ని జోల్గెన్స్మా అని అంటారు. సో దీన్ని మనం ఇవ్వగలిగితే వీఆర్ ఏబుల్ టు ప్రివెంట్ ద ఫర్దర్ డ్యామేజ్. సో టైమ్ ఈజ్ న్యూరాన్స్. ఎంత టైం లాస్ అయితే అంత మోటార్ న్యూరాన్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో అర్లీ థెరపీ, అర్లీ డయాగ్నోసిస్ ఇస్ ద మెయిన్ స్టే. అండ్ ఈ జీన్ థెరపీ ఒకటి మనకు లెస్ దెన్ 2 years వరకే ఇవ్వగలము. బికాజ్ అప్పుడే అగ్రెసివ్ డిసీజ్ ఎక్కువ ఉంటుంది అండ్ వీఆర్ ఏబుల్ టు సేవ్ లాట్ ఆఫ్ ద న్యూరాన్స్ బై దట్ టైమ్. ఓకే. అండ్ కమింగ్ టు ద కాస్ట్, వై ఈజ్ ఇట్ సో ఎక్స్పెన్సివ్? సో 16 crore డ్రగ్ అంటే మనం ఇది మామూలుగా ఇచ్చే ఒక మందు కాదు, కీమోథెరపీ కాదు, క్యాన్సర్ డ్రగ్ కాదు. It is actually a gene therapy that we are giving. We are giving the gene through a very proper precision medicine, through a technique using a proper vehicle carrier through the medicine. So it is a single time injection, one time infusion ఉంటుంది. అండ్ దీని సైడ్ ఎఫెక్ట్స్ మనకు కొంచెం లివర్ మానిటరింగ్, లివర్ వాపు కానీ, బ్లడ్ సెల్స్ తగ్గిపోవడము, ఇంకా ఇన్ఫెక్షన్ రిలేటెడ్ అదర్ జనరల్ థింగ్స్ ఉంటాయి. సో దానికి పోస్ట్ ఇన్ఫ్యూజన్ కానీ, ప్రీ ఇన్ఫ్యూజన్ కానీ ద డాక్టర్స్ వర్ ట్రీటింగ్ విల్ టేక్ కేర్, విల్ బి పుట్ ఆన్ ఓరల్ స్టెరాయిడ్ మెడికేషన్స్ అండ్ ఆల్ దట్. So coming to the cost, why is it so expensive? So because it is not just a drug, it is a gene. There is lot of R&D put into it, lot of research. ఎందుకంటే మనకి వ్యాధి చూసేది చాలా తక్కువ మందిలో చూస్తాం.
Even though we are seeing the very commonly, but the number of patients that are there are very less. So trials చేయడానికి కానీ రీసెర్చ్ కానీ చాలా కాస్ట్ only for that. And also it is not produced in India, it is not manufactured in India, we need to import it from other countries. So that import duty, tax will be there, and all the added cost of the hospital stay, treatment, everything together. So this is gene therapy. అండ్ అదర్ పాసిబిలిటీస్ ఫర్ SMA type 2 కానీ అంటే ఓల్డర్ కిడ్స్లో వాళ్ళైతే దే ఇనిషియల్ మైల్ స్టోన్స్ అంటే నెక్ కంట్రోల్, సిట్టింగ్ వరకు నార్మల్గా ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఫర్దర్ మైల్ స్టోన్స్ అంటే నిల్చోవడం, నడవడం, ఇవన్నీ చేయకపోవచ్చు. సో అది టైప్ 2 అంటాం. టైప్ 3 అంటే కొంచెం ఓల్డర్ ఏజ్ పిల్లలు ఉంటారు, వాళ్ళు దేర్ ఏబుల్ టు వాక్, బట్ దే విల్ హ్యావ్ రిగ్రెషన్. అంటే వాకింగ్ చేసినాక కూడా కొంచెం వాకింగ్ డిఫికల్టీ రావడం, వీక్నెస్ రావడం, ఇలాంటివి ఉంటాయి. అండ్ ఈవెన్ అడల్ట్స్లో కూడా SMA type 4 అనేది చూస్తాం. వెరీ మైల్డ్ డిసీజ్, కొన్నిసార్లు డయాగ్నోస్ కూడా అవ్వకపోవచ్చు బికాస్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఆర్ వెరీ లెస్. సో SMAలో ఏంటంటే ద అర్లియర్ ద డిసీజ్ ద మోస్ట్ సివియర్ ఫార్మ్, ద లేటర్ ద డిసీజ్ ఇట్స్ ద మోస్ట్ మైల్డర్ ఫార్మ్. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ. ఆల్ రైట్. అండ్ వాట్ ఆర్ ద అదర్ అవైలబుల్ డ్రగ్స్ ఫర్ SMA అంటే మనకు ఇంట్రాస్పైనల్ ఇంజెక్షన్, స్పిన్రాజా, న్యూసినర్సన్ అంటాము. సో ఇట్ ఇస్ అ ఇంట్రాస్పైనల్ ఇంజెక్షన్ దట్ ఈస్ ఆల్సో ఎక్స్పెన్సివ్. So that has to be given in multiple doses. It is not like gene therapy, it is not a single dose. So that multiple doses injection initially you have to give very frequently, after that once in 4 months, and that maintenance dose may need to continue sometimes lifelong also. And this injection will be given to the spine. Okay. And ఈ ఇంజెక్షన్ కాస్ట్ కూడా ఫస్ట్ ఇయర్లో మనకు 6 crores, నెక్స్ట్ కాన్సిక్యూటివ్ ఇయర్స్లో 3 crores per year లాగా కాస్ట్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ థింగ్ ఇస్ ఓరల్ మెడికేషన్. సో ఇప్పుడు ఈ స్పైన్ ఇంజెక్షన్ కానీ జీన్ థెరపీకి కానీ మనము పేషెంట్ని, బేబీని హాస్పిటల్లో అడ్మిట్ చేసి డాక్టర్లు, ఐసీయూ మానిటరింగ్తో పాటు ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. థర్డ్ మెడిసిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఒక ఓరల్ సిరప్. దిస్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఓరల్ ఫార్మ్ అండ్ దిస్ క్యాన్ బి గివెన్ అట్ హోమ్ లైక్ ఎనీ అదర్ సిరప్. సో వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, దాన్ని మనం మానిటర్ చేస్తారు, ప్రిస్క్రైబ్ చేసే డాక్టర్స్ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో రిస్డిప్లామ్ అనేది మనకు ఓరల్ సిరప్ దొరుకుతుంది. ఇనిషియలీ దీని కాస్ట్ కూడా 6 lakhs పర్ బాటిల్ అనేది ఉండేది. ఇప్పుడు దెర్ ఆర్ సమ్ జెనరిక్ మెడిసిన్స్ ఆల్సో విచ్ హెస్ కమ్ ఇన్ రిస్డిప్లామ్, అండ్ ద కాస్ట్ ఆల్మోస్ట్ రెడ్యూస్డ్ టు లైక్ 15,000 to 16,000 పర్ బాటిల్. ఇది అగైన్ ఎవ్రీ డే ఇవ్వాలి, లైఫ్ లాంగ్ ఇవ్వాలి. సో దీస్ ఆర్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్. అపార్ట్ ఫ్రమ్ ద జీన్ థెరపీ, అపార్ట్ ఫ్రమ్ దిస్ దేర్ ఆల్సో లాట్ ఆఫ్ ఇష్యూస్. అంటే ఫీడింగ్ డిఫికల్టీస్ ఉంటాయి, బ్రీదింగ్ డిఫికల్టీస్ ఉంటాయి, స్లీప్ ఇష్యూస్ ఉంటాయి, న్యూట్రిషన్ ఇష్యూస్ ఉంటాయి. అంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ రావచ్చు, ఫుడ్ ఇంటేక్ తగ్గిపోవచ్చు, వెయిట్ గెయిన్ ఉండదు. అండ్ సమ్టైమ్స్ ఈ మజిల్ వీక్నెస్ ఎక్కువ ఉండడం వల్ల ప్రొలాంగ్ స్టేట్లో, క్రానిక్ కేసెస్లో మనకు వెన్నెముక అనేది క్రాస్ అవ్వడం కానీ, దానివల్ల కైఫోసిస్, స్కోలియోసిస్ ఇలాంటి స్పైనల్ డిఫార్మిటీస్ అనేది వస్తాయి. సో ఇవన్నిటికీ not only the therapy, along with that we need to give physiotherapy, we need to give adequate nutrition, even for the sleep, వాళ్ళ బ్రీతింగ్ కంఫర్ట్ చేయడానికి కొన్ని డివైసెస్ వస్తాయి, స్లీప్కి వెంటిలేషన్ డివైసెస్ వస్తాయి, అవి వాడాల్సి ఉంటుంది. అండ్ వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ న్యూట్రిషనల్ స్టేటస్ అండ్ ఆల్సో ప్రివెంట్ ఇన్ఫెక్షన్స్. దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ రికరెంట్ లంగ్ ఇన్ఫెక్షన్స్. అండ్ ప్రాపర్ వ్యాక్సినేషన్, అప్ టు డేట్ వ్యాక్సినేషన్, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఫైనలీ జీన్ థెరపీ మిరకల్ డ్రగే కానీ ఇట్ ఈస్ అ డిసీజ్ మాడిఫైయింగ్ థెరపీ. ఇట్ ఈస్ నాట్ లైక్ ఇది ఇవ్వంగానే కంప్లీట్గా ఈరోజు కూర్చోలేని పాప రేపు కూర్చుంటుందా అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఇట్ ఈస్ గోయింగ్ టు decrease or completely hamper the progression of the disease, and new functions, new ability, new motor milestones will be achieved. Correct. But still they need to be on physiotherapy. All supporting therapies have to be given to these kids.